ఆంటీ సూర్య మార్నింగ్ చెప్పాను కదా గార్డెన్ లో. సూర్య మా ఆంటీ సుధారాణి. హలో. హాయ్ ఆంటీ. ఆంటీ కూతురు. వండర్ఫుల్, ఫెంటాస్టిక్, చాలా బాగా డాన్స్ చేసింది ఆంటీ మీ పాప. అల్లరి కూడా బాగా చేస్తుంది పాప. అన్నయ్య హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. హాయ్ అన్నయ్య. హాయ్. నువ్వేనా దయ్యాల మీద ఏదో రాస్తున్నావంట? అప్పుడే అన్ని చెప్పేశారా మీ వాళ్ళకి? మా మధ్య ఏం సీక్రెట్స్ ఉండవు, అన్ని ఓపెన్ గా మాట్లాడేస్తాం. అన్నయ్య నువ్వు నీ నాలికతో నీ ముక్కును టచ్ చేయి చూద్దాం. ఎందుకమ్మా? దానికి పందాలు వేయటం ఇష్టం బాబు. కొత్త వాళ్ళతో పందాలు వేయొద్దని చెప్పానా? పర్వాలేదంటీ, నువ్వు చెప్పమ్మా. నువ్వు నీ నాలికతో ముక్కును టచ్ చేస్తే నువ్వు అనుకున్నవన్నీ జరిగిపోతాయి. ఒకసారి ట్రై చేసి చూడు. అవునా? నాలుగు తగిలితే స్వప్న దొరికేస్తుంది అనమాట. అయ్యో అందుకోలేకపోయావు. నేనే కాదు, ఎవ్వరూ అందుకోలేరు. ఎవ్వరికి అనకు, నేను చేస్తా చూడు. చాలేవే నీ వెధవేషాలు. నువ్వును వెళ్ళి అన్నకి గ్రేప్ జ్యూస్ తీసుకురా. రోజు రోజుకి అల్లరి ఎక్కువైపోతుంది. పిల్లలన్నాక అల్లరి చేయకుండా రామ్కోట్ రాసుకుంటారేంటండి? ఇదేంటి బ్లడ్ లో ఉంది? ఏంటమ్మా చేయి కట్టయిందా? బ్లడ్ వస్తుంది. ఇది బ్లడ్ కాదన్నయ్య, గ్రేప్ జ్యూస్. బ్లడ్ లా ఉంటే గ్రేప్ జ్యూస్ అంటే ఏంటండి గ్రేప్ జ్యూస్ ని చూసి బ్లడ్ లా ఫీల్ అవుతున్నారు? ప్యూర్ గ్రేప్ జ్యూస్ తాగండి. పాప నువ్వే తాగే అమ్మా, నువ్వు తాగే. తీసుకోండి. సారీ అండి, నేను ఈరోజు ఉపవాసం, నేను తాగను. ఇందాక నుంచి పాప డాన్స్ చేసి అలసిపోయింది కదా, పాప నువ్వు తాగే. పర్లేదు తాగు. అయ్యో అవి పాడైపోతాయి. ఐ జస్ట్ బి బ్యాక్. బాబు నాకు కొంచెం లోపల పనుంది, పాపతో మాట్లాడుతుండండి. అన్నయ్యతో కబుర్లు చెప్పు. మళ్ళీ అన్నయ్యతో పందాలు కాయకు. ఏంటమ్మా అది? నోట్లోంచి బ్లడ్ వస్తుంది. పాప నీ పేరేంటమ్మా? నేను బొమ్మలా ఉంటానని అందరూ బొమ్మాలి అంటారు. హలో సూర్య, నేన్రా రాజుని. చెప్పరా. రేయ్ సాయంత్రం ఫోన్ చేస్తానో చేయలేదేంటి? ఆ అమ్మాయిని కలిసావా? పడిందా? ఆ అమ్మాయి సైడ్ నుంచి అంతా ఓకేరా, కానీ ఆ ఇంట్లో వినిలే అని ఒక 10 సంవత్సరాల పాప ఉందిరా బాబు. ప్రేమలో నీకంటే సీనియర్ రా బాబు. నా సలహాలు తీసుకొని ఉపయోగించు, లవ్ చేసుకో. బతుకున్నాడే చూద్దాము. బాబు ఊరుకోండి బాబు, మనం ఏడ్చినంత మాత్రం చచ్చిపోయినట్టు బతుకు వస్తారేంటి బాబు? మీ కష్టం చూస్తుంటే ఆంధ్ర, సీడెడ్, నైజాం, ఆల్ ఓవర్ ఓవర్సీస్ లో ఏ ఎదవకి మీలాంటి కష్టం రాకూడదు బాబు. అసలు నేను ఎవరో తెలుసు నీకా? వాట్ ఆర్ యూ టాకింగ్? చిన్న పిల్లల దగ్గర నుంచి దెయ్యాల వరకు మిమ్మల్ని తెలియకుండా ఎవడు ఉండడండి. ద గ్రేట్ డైరెక్టర్ శ్యామ్ భూపాల్ శర్మ గారు. బాబా మా పిల్లలు ఒంటేలు పోసుకుని మారాల్సితే మీ ఫోటోస్ చూపిస్తే వరదలా పడిపోద్దు బాబు. అందుకే మీ ఫోటో సేఫ్టీగా నా జేబులో పెట్టుకుంటానండి బాబు. బాబా అప్పుడప్పుడు మిమ్మల్ని టీవీలో చూస్తుంటారు. అసలు ఎవరు నువ్వా? ఎవరు నువ్వా? నేనెవరినని అడుగుతున్నావా? ఎంటైర్ ఈ శ్మశానానికి కాటి కాపరి రాజన్న అయితే అతని కుడి భుజం. నా పేరు అప్పన్న. నైస్ మీటింగ్ యూ. అసలు నేను ఇక్కడ ఎందుకు నాకు తెలుసు నీకా? నాకు దెయ్యాల మీద సినిమాలు తీసి 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 బోరుగుంటూ రోత పుట్టేసింది. ఈసారికి డైరెక్ట్ గా శ్మశానంలో ఉండే శవాల మీద సినిమాలు తీసి గొప్పగా ట్రెండ్ సెట్ చేద్దామని వచ్చినా. అర్థమైంది నీకా? చెప్పడానికి ఏదైతే నువ్వా? ఏమీ లేదు బాబు. నీకో విషయం చెప్పండి. శ్మశానంలో డెడ్ బాడీ కాలేటప్పుడు ఒకసారిగా పైకి లేస్తుంది, దాని పురి పగిలిపోతాయి, అరికాళ్ళు ఊడిపోతాయి, పళ్ళు రాలిపోతాయి, ఎముకలన్నీ ఒక్కసారిగా సున్నం అయిపోతాయి. వీటిని బంధించి స్టడీ చేసి కెమెరాలో ఉంచి సినిమా చేసి వచ్చపోయిస్తా. సర్లేగానే శ్మశానంలో ఏమన్నా కలెక్షన్ ఉంటది రాబడా? బాబు ఎంతసేపు మీరు మంచి పప్పు అనుకున్నాను, ఎర్రి పప్ప ఎగ్గపప్పు నేనా? ఏం మాట్లాడుతున్నారు బాబు? బాబు ఏడాది పొడవునా రాబడి ఉండేది మా ఒక్కరికేనండి. ఎలాగంటే కూల్ డ్రింకులకు సీజన్ ఉంటది, పెళ్లిళ్ళకో సీజన్ ఉంటది, అవునవును, చావులకి సీజన్ రీజన్ ఏముంటది బాబు? అప్పన్నా నీకేమైనా వినిపించిందా? లేదండి.
పోనీ ఏమైనా కనిపించిందా? ఇక్కడ కనిపించినట్టు వినిపించినట్టు లేకపోయినా ఉన్నట్టే ఫీల్ అవ్వాలి. ఏంటో ఫీల్ అవ్వాలా? ఎగ్జాక్ట్లీ. వెనకాల ఏదో ఆకారం వస్తున్నట్టుందో పాలి చూడండి. నేను చూడను. ఇలాంటి సీన్లు నేను క్రియేట్ చేస్తాను తప్ప నేను చూడను. ఒకవేళ చూశాననుకో ప్యాంట్ తెచ్చిపోద్ది. సినిమాలు తీస్తే మీరు భయపడబెట్టేదిరా. నేను తీసే సినిమాలో ఉండే దెయ్యాలు నేను సృష్టించినటివిరా. బాబా వాటిని చూస్తే భయం ఉండదు, వీటిని చూస్తే నేను పూర్తిగా తడిచిపోతారా పొన్న. బాబు నువ్వా? మరెవరనుకున్నావు? దెయ్యం అనుకున్నావా? ఇతనెవరు? డైరెక్టర్ గారిలా ఉన్నారు. డైరెక్టర్నే. ఏంటి డైరెక్టర్ గారికే కథ చెప్తున్నావు నువ్వు? బాబు రాత్రిపూట నువ్వు ఇలా తిరగకూడదు. రాణిగారు ఆత్మ తిరుగుతుంది, తర్వాత నీకే ప్రమాదం. ఆ ప్రమాదం ఏంటో చూద్దామని వచ్చాను. వెళ్ళి పని చేసుకోపా. రాణిగారు ఆత్మ అంట పక్కేం కాదు. బాబు సూర్య, చెప్పమ్మా. ఆగరా. ఒరే బాబు, ఏంటమ్మా? నువ్వు లైబ్రరీ నుంచి వచ్చేటప్పుడు మీ మరదలు ఐశ్వర్య అని చూసేసిరారా. దానికి ఒంట్లో బాలేదుట. అవునా? ఏమైంది? దాని సంగతి నీకు తెలిసిందే కదరా. మీ అత్తయ్య మావయ్య చనిపోయిన తర్వాత మీ చిన్న మావయ్యకి పెంచే బాధ్యతలు అప్పచెప్పారు కదా. దానికి ఈ సంవత్సరంతో 18 సంవత్సరాలు నిండుతాయిరా. దాని ఆస్తిపాస్తులు కొట్టేయాలని దానికి దెయ్యం పట్టినట్టు చేసేసి నిజంగానే దాని పిచ్చిదాన్ని చేసేస్తున్నారా. అది మన మీద బెంగ పెట్టుకుందిరా. అయినా ఐశ్వర్యకి మనం తప్ప ఎవరున్నారా? అన్ని పరిస్థితులు అనుకూలిస్తే తను మన ఇంటి కోడలవుతుందిరా. ఈ ఇంటి కోడలు అదెందుకు అవుతుంది? స్వప్న. పోనీ అమ్మకి స్వప్న గురించి చెప్పేస్తే? అమ్మో వద్దులే, ఇంకా పరిచయం పెరగని. ఏమిట్రా ఆలోచిస్తున్నావు? వెళ్ళవా? వెళ్తున్నానమ్మా, ఇప్పుడే వెళ్ళు. గుడ్ మార్నింగ్. ఏంటి సడన్ గా వచ్చారు? కాలేజ్కి వెళ్తూ ఇటు వచ్చాను. రండి. నిన్న వెనీలా చాలా బాగా డాన్స్ చేసింది కదా, సో కాలేజ్కి వెళ్తూ తనకి చాక్లెట్స్ ఇచ్చేద్దామని వచ్చాను. అంటే వెనిలా కోసం వచ్చారా, నా కోసం రాలేదా? కాదంటే కాదని చెప్పొచ్చు, అవునంటే అవునని చెప్పొచ్చు. అందులో ఏముందండి. రండి. ఆంటీ, మన వెనిలా కోసం చాక్లెట్స్ తీసుకొని వచ్చారు. కూర్చో బాబు. ఎందుకు బాబు ఆ చాక్లెట్లు తినే? ఇప్పటి వరకు దగ్గి స్కూల్ కూడా డుమ్మా కొట్టి వెళ్ళి పడుకుంది. అవునా? నిన్న ఇల్లంతా అంత సందడి చేసింది. అయ్యో, ఎవరి దిష్టి తగిలిందో ఏంటో. నేను వెళ్ళి చూసొస్తాను ఆంటీ ఒకసారి. వెళ్ళు. వెనీలా, అదేంటి చాక్లెట్ ఇవ్వకుండానే వచ్చేసారు? అంతా ఓకేనా? మొహం అంతా చెమటలు పట్టేసున్నాయి. నాకు కొంచెం దాహం వేస్తుంది, వాటర్ ఇవ్వరా? ఓకే. ఆంటీ, వెనీలా నాలుకని బయటికి సాగదీస్తుందేంటి? అది ఒక స్పెషల్ బబుల్ గమ్. ఎవరైనా ఎంతైనా సాగు తీయొచ్చు. నీళ్ళు తాగండి. అది బబుల్ గమ్మా? నేను అలాగే అనుకున్నాను. పాప దగ్గరికి వెళ్ళి వస్తాను. పాపా, వెనీలా, పాపా, పాపా, సూర్య, ఏమైంది బాబు? ఏమైందమ్మా? అన్నయ్య నన్ను చూసి భయపడ్డాడు. ఏంటి వెనిలా ఇది? తప్పు కదూ. అన్నయ్య నీకు చాక్లెట్స్ ఇవ్వడానికి అలా భయపెడతావా? పర్వాలేదంటీ, పిల్లలన్నాక ఆ మాత్రం అల్లరి ఉండాలిగా. ఏం వెనీలా, ఇప్పుడు ఎలా ఉంది? పర్లేదు బాబు, మీరు కూర్చోండి. ఇదిగో చాక్లెట్లు, దగ్గు తగ్గాక తిను. కూర్చో సూర్య.
ఇందాక నువ్వు నోట్లోంచి బబుల్ గమ్ సాగదీసావు కదా, స్పెషల్ బబుల్ గమ్మా? కాదన్నయ్య, అలాంటివి నేను ఎప్పుడూ తినను. మరి ఇందాక బబుల్ గమ్ ఎందుకు సాగదీసావు? అది బబుల్ గమ్ కాదు, నా నాలుక ఎంతైనా సాగుతుంది. కావాలంటే ఒకసారి చూపించమంటావా? వద్దు, అల్లరి పిల్ల. వెళ్ళొస్తానంటీ. ఏమండో ప్రసాద్ గారు, ద గ్రేట్ నటుడు గారు, ఒకసారి ఎలా రండి. నీకెన్నిసార్లు చెప్పాను, నేను గ్రేట్ నటుడే కాదు, గ్రేట్ కోడేటర్ కూడా. సార్ నాకు తెలియక అడుగుతాను, డైరెక్టర్ పెద్దోడా కో డైరెక్టర్ పెద్దోడా? అందరికి వచ్చిన డౌట్ నీకు కూడా వచ్చింది, నీతోనే చెప్పిస్తాను. డైరెక్టర్లు ఎన్ని అక్షరాలు ఉన్నాయి? డైరెక్టర్ 4 అక్షరాలు, కో డైరెక్టర్లో ఒకటి కలుపుకో 5 అక్షరాలు. ఎవరు ఎక్కువ? కో డైరెక్టర్దే పెద్దది పోస్ట్. ఓహో సార్, అయితే లొకేషన్ అందరికి సలహాలు ఇచ్చేది కో డైరెక్టరా? నో 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 నో, లొకేషన్ అందరికి సలహాలు ఇచ్చేది డైరెక్టర్, ఆ డైరెక్టర్ కి సలహాలు ఇచ్చేది కో డైరెక్టర్. పంపదీసి చిరంజీవి 150 సినిమా నిన్ను డైరెక్షన్ చేయమని అడిగినారు. ఏందా 150 సినిమా నేను కాదు, వివి వినాయక్, రాజమౌళి, పూరి జగన్నాథ్, వీళ్ళు ఎవరు తెలుసుకున్న తర్వాత వాళ్ళకి ఐడియా ఇవ్వడానికి కో డైరెక్టర్ నేను జాయిన్ అనే మెగా ఫ్యామిలీ తెగ ఫోర్స్ చేస్తున్నారు. ఆహా, మరి నువ్వేమన్నా? నో చెప్పాను, ఎందుకంటే పొరపాటును పుసుక్కుని ఎస్ అన్న తర్వాత ఏదైనా పని వచ్చి నో చెప్పాను అనుకో, మాట వచ్చేస్తుంది. అందుకే. మరి అంత ఖాళీగా లేకుండా ఎవరు కోడి బొచ్చి పీకుతున్నావు? మా చిన్నోడు పరీక్షలు ఉన్నాయి. ఇంతకీ ఏం చదువుతున్నాడా? ఏంటది, ఎంబీబీఎస్ బీటెక్? రే ఎవరన్నా దయచేసి చెప్పండి సార్, మీరు పెద్దోళ్ళు. మా కొడుకు 3వ తరగతి చదువుతున్నాడు. 3rd క్లాసా? చిన్నప్పటి నుంచి కేర్ తీసుకున్నాను అనుకో, ఇవాళ పిల్లలే రేపు రాజమౌళి వినాయకులు కదా. అయితే ప్రసాదా, నువ్వు గొప్ప డైరెక్టర్లకే పెద్ద పెద్ద సలహాలు ఇచ్చినట్టు ఈ మధ్యన ఉన్న శ్యాంభూపాల్ శర్మ అదే దయ్యాల మీద సినిమాలు చేస్తుంటే వాడికి ఏమైనా సలహాలు ఇచ్చినా? శ్యాంభూపాల్ శర్మ ది హారర్ డైరెక్టర్, వాడిని అడుగు, వాడిని డైరెక్ట్ చేసింది నేను. అసలు నీకు కూడా తెలుసా, చీకట్ల కెమెరాలు పెట్టాలో, చీకట్ల షాట్లు తీయాలో, కార్లు ఎలా ఫాలో అవ్వాలో, కార్ టైర్ దగ్గర పెట్టి సొందలు తిరగాలో, జిమ్మి జిప్పులు, ట్రాలీలు, హెలికాప్టర్ షాట్లు, గన్న ఇక్కడ పెట్టి గుండె కెమెరా పెట్టి ఎలా తీయాలో నేర్పించింది నేనే. అసలు నేను లేకపోతే డైరెక్టర్ లేడు. చాలా ఇంటర్వ్యూలో నా గురించి చెప్పాడు కూడా. అవునరే, ఇందాక నుంచి అడుగుతున్నావు ముసుగేసుకుంటున్నావు, ఎవడా నువ్వు? నన్ను శ్యాంభూపాల్ శర్మ డైరెక్టర్ అంటారు సార్. సార్ నేను మీ కోనేడు అసిస్టెంట్, నన్ను క్షమించండి సార్. అప్పారావు నోటుకు వచ్చిన నన్ను రెచ్చగొడితే ఏదో తెలియకుండా వాగి గొప్పలు చెప్పుకున్నాను సార్. మీకు నేను చెప్పడం ఏమంటే కో డైరెక్టర్ గారు కాళ్ళు పట్టుకొని చేతులు కట్టుకుంటున్నారు ఏంటండి? ప్రతి ఓడు పరిగెడుతుంటాడు. దెయ్యాల మీద సినిమాలు తీయడం అంత ఈజీ కాదు. నువ్వే ఒక దెయ్యంలో ఉన్నావు. హ్యాపీగా నువ్వు నాకు నచ్చినావురా. కారు వెనక్కి తీసేటప్పుడు కెమెరా ఆన్ అవుతుంది చూసావా? ఆ కెమెరాతో నీపై షార్ట్ ఫిల్మ్ తీసి పడేస్తాను. చాలా ఎక్కువ ఉండాలి, కమ్యూనికేషన్ బాగుండాలిరా. దట్ ఈస్ శ్యాంభూపాల్ శర్మ. స్వప్న చనిపోయిందా?
ఇదేంటి ఇలా ఉంది? నేను చూసిన బంగ్లా ఇలా ఉందేంటి? దేవుడా! అసలేమీ అర్థం కావట్లేదే. ఈ చాక్లెట్ ఈ మొక్కలు నేను స్వప్న కోసం తెచ్చినవి. ఈ చాక్లెట్ నేను వెనీలా కోసం తెచ్చింది. అంటే అదంతా భ్రమ అన్నమాట. స్వప్న, స్వప్న, ఏంటమ్మా ఈ ఘోరం? ఎప్పుడు జరిగింది? ఎలా జరిగింది? మధ్యాహ్నం దాకా అందరం కలిసి ఉన్నాం కదా. దీని అంతటికి కారణం ఎవరు? వీళ్ళే. ఎవరు చూసినా ఒరిజినల్ గా నువ్వే దెయ్యం అనేటట్టు నమ్మించాయి. ఒరిజినల్ దెయ్యాన్ని నువ్వు నేనే పడుతున్నాను తల్లి నీతో షార్ట్ ఫిల్మ్ చేస్తుంటా. అదేం తల్లి శ్మశానం నుంచి వచ్చినట్టు మంచివే. అబ్బా 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 పట్టుకోరా. అద్భుతం, నిజంగా నువ్వు దెయ్యంలా చేశావు. ఇదిగో నా ప్రతి సినిమాలో నువ్వే నా దెయ్యం, నా సినిమా పేరే నువ్వే నా దెయ్యం. రేపు కొబ్బరికాయ కొట్టే సినిమాలో నీ రోల్ కన్ఫర్మ్. నా చేతిలో నీ చావు కన్ఫర్మ్ రా. నువ్వేంటి ఇక్కడ? నువ్వెవరు? నువ్వు డైరెక్టర్ వా? ఈ టైంలో నీకు ఇక్కడ పని ఏంట్రా? నాకేం పని బాట లేకుండా నీ చెల్లెలు పెట్టి షార్ట్ ఫిల్మ్ తీయడంలే. అప్పిగాడు రికమెండ్ అయినాడు. నల్ల గుట్టాడు చూసినా ఆడు బుద్ధులు అయినాడు. అప్పిగాడా? ఆడికి నీకు ఇద్దరికి కలిపి జల్ల పడిపోగలదు. నువ్వు అక్కడ నువ్వు కెమెరా తీసుకోమని వస్తున్నా. ఇదిగో పద్ధతిగా మాట్లాడటం నేర్చుకో. ఇదిగో నీతో కూడా సినిమా తీస్తా. ఏడ్చవలే.